ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. కీర్తనలు 96వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధమైనటువంటి అలంకారములు ధరించుకొని అని దేవుడు సెలవిస్తున్నాడు. అపవిత్రుడైనటువంటి మానవుడు ఏ రీతిగా పరిశుద్ధమైనటువంటి అలంకారములు ధరించుకోగలడు? పాపం పరిహరించబడితేనే తప్ప. ఆ యొక్క పాపం పరిహరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పరిశుద్ధుడిగా దిగివచ్చిన సత్యం మనకు ఎరుగుదాము. ఇలాగున యేసుక్రీస్తు ప్రభువారిని మనము ధరించుకున్నప్పుడు మనం దీవించబడే వారంగా ఉంటాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో కలిగి ఉన్న విధానాన్ని బట్టి ఆయనని ధరించుకొని ప్రభుని ఆరాధించాలి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, మరి అక్షయ అలంకారమగు మీ అంతరంగ స్వభావము మరి అని పేతురు దైవజనుడు మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భౌతికమైన అలంకారములను గురించి దేవుడు చెప్పడం లేదు, కానీ ఆధ్యాత్మికంగా దేవుని దృష్టికి మనము సౌందర్యవంతులంగా కనబడాలి అంటే దీనత్వము, సాత్వికము, మరి మంచితనము, ఆత్మఫలం అనేటువంటి ఆ యొక్క విధానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టికి ఎంతో సౌందర్యవంతంగా మరి ఆ యొక్క పరిశుద్ధ అలంకారములు కలిగి ప్రభుని ఆరాధించే వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. 29వ కీర్తన 2వ వచనం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణములను ధరించుకొని అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు కొరకు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం సజీవ యాగముగా మీ దేహములను ఆయనకు సమర్పించుడి అని ప్రభు పౌలు దైవజనుని ద్వారా రోమాలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి జీవితంలో ప్రతి పరిస్థితిలో, ప్రతి ఒక్క విధానములో దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి కార్యం. అందును బట్టి మన యొక్క అనుదిన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ఆ రీతిగా ప్రభువుని ఘనపరిచి అంతం వరకు ఆయన యందు స్థిరంగా నిలిచి ఉందుముగాక.